అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు. అందాల పోటీలు తప్ప సీఎం రేవంత్ కి ధాన్యపు రాసులు పట్టవా అంటూ సెటైర్లేశారు. హరీష్ రావుకి మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటిదాకా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామంటూ అంకెలు బయటపెట్టారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని లెక్కలు చూసి మాట్లాడాలని అన్నారు ఉత్తమ్ కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కాకి లెక్కలు చెప్పడం మానేసి కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు ఇవ్వాల్సిన 4,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు హరీష్. ధాన్యపు రాశులను గాలి కొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ధాన్యపు రాశులను గాలి కొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ధాన్యపు రాశులను గాలి కొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా.